హలో కాకా నేను మీ గుండు కాక్క ఎస్బీఆర్ మీడియా తరపున లైవ్లోకి వచ్చాను అనమాట. ఫస్ట్ టైం మీరు వస్తారు ఎదురు చూస్తారని అనుకోలేదు. చూస్తారేమో వీడియోలు అని చెప్పేసి వచ్చాను ఫస్ట్ టైం. నాకు చెప్పేది ఏంటంటే 21వ తారీఖు నాడు చాలా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. సో వాటి కోసం ఎదురు చూస్తున్నాను నేను. సమ్ ఎవరు రవితేజ తోటి కలిసి చేశాడు కదా, బ్రహ్మాజీ అండ్ ఆమని కలిసి కొత్త సినిమా వస్తుంది కదా, దానికోసం వెయిటింగ్ చేస్తున్నా. ఎలా అనిపించింది నాకు ట్రైలర్ చూసిన తర్వాత. అంటే ఫాదర్ ఎప్పుడు చనిపోతారా అని చెప్పేసి చూస్తున్నారు, దానికోసం అయితే చూస్తున్నా. ఎలా ఉంటుందో ఏమో చూడాలి. నిన్న యాక్చువల్గా ప్రీమియర్ పడ్డది రామానాయుడు స్టూడియోలో, నేను వెళ్ళలేకపోయినా. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నది దస్పల్లా హోటల్లో, నేను వెళ్తున్నాను. ఆన్లైన్లో వెబ్సైట్లో టికెట్స్ ఉంటాయి, చూడండి మరి ఉన్నాయో బుక్ అయిపోయినాయో పార్సల్ క్లోజ్ చేశారో తెలియదు. అంటే బుక్ చేసుకొని రావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే సారంగ దర్యా సినిమా వచ్చింది, లవ్ స్టోరీ సినిమా వచ్చింది కదా. లవ్ స్టోరీ సినిమాలో ఒక సారంగ దర్యా ఒక సాంగ్ ఉందిగా, దాన్ని పేరెడ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. చేశాను, బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ కంపోజ్ కూడా చేయించా. ఇంకా ఎడిటింగ్లో ఉంటే పెండింగ్ అయిపోయింది, అది ఎంతవరకు వస్తుంది తర్వాత ఫ్యూచర్లో. ఆ పాట పాడి వినిపిద్దాము అనుకుంటున్నాను, కానీ లైవ్లో మీరు ఎవరు లైవ్కి వచ్చేటట్లేరు. వాడి కుడి మిసమ్మిదనిమ్మ, వాడి గుండెల ఎత్తులు మెరియా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. వాడి ఎడం మిసం మీద దానిమ్మ, వాడి ఛాతిని హత్తుకుపోగా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే అక్కినేని చైతన్య. అడాన్ డన్ 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 డన్. వాడి కళ్ళే కాటుక నలుపుల్, వాడి చూపే చూస్తే చురకత్తుల్, వాడి నెత్తిన నల్లని జులపాల్, అవి తాకితే సిల్కు దారాల్. వాడి నెత్తిన నల్లని జులపాల్, అవి తాకితే సిల్కు దారాల్. వాడి నోట్లో తెల్లని దంతాల్, వాడు తెరిస్తే ముచ్చాళ్ళ మెరుపుల్. కంటితో కుడి కంటితో కుడితే గంజల్, అయ్యరు నిండు చూలాల్. పంటితో ముని పంటితో కొరికితే పెదబుల్. శ్రీమంతం జరుగును స్త్రీలకు, వీర గ్రీకు వీరుడి పుత్రుడి వాడా, వాడు రమ్మంటే రాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. అడందం దండం దండం అడందం దండం. వాడి కుడి మిసం మీద నిమ్మ, వాడి గుండెల ఎత్తులు మెరియా, వాడు రమ్మంటే రాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. రంగేలేని నా పెదవుల్, ఎర్రగా కందెను వాడు పెడితే ముద్దుల్. వాడి మౌనం చాటు మాటల్, నా మనసులో రేగెను మంటల్. వాడు తూరికలేని చైతన్య, వాడి దగ్గరికి వస్తే దినమ్మా, నా గుండెలో మోగని గుడి గంటల్, నా ఎదలో మదిలో వాడమ్మా, వాడే దురి పరముడమ్మా, వాడు రమ్మంటే రాడే బాబా, వాడి పేరే నాగ చైతన్య. వాడి కన్నులు ఎన్నెలు గురియా, వాడి పలుకుల్లో పద్దని సముగేనమ్మా, వాడి కన్నులు ఎన్నెలు గురియా, వాడి పలుకుల్లో పద్దని సముగేనమ్మా, వాడు రమ్మంటే రాడే బాబా, వాడి పేరే నాగ చైతన్య. వాడి అరు పలకల దేహం మెరియా, కలుగును మోహం వడుల్ల తనుగుల్లోనా, వాడు రమ్మంటే రాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. వాడి కుడి మిసం మీద నిమ్మ, వాడి గుండెల ఎత్తులు మెరియా, వాడు రమ్మంటే రాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. వాడి ఎడం మిసం మీద దానిమ్మ, వాడి ఛాతిని హత్తుకుపోగా, వాడు రమ్మంటే రాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా పాట నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా వచ్చినప్పుడే రాసుకున్నాను పాడడానికి, కానీ అది ఎక్కడా బయటకు రాలేకపోయింది, అందువల్ల నేను ఏమి చేయలేకపోయాను. ఎప్పటికైనా ఆ సాంగ్ని బయటకు తీసుకురావాలనుకుంటున్నా. సో లైవ్లోకి అయితే ఎవరు చూడలేదు, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి యూట్యూబ్కి ఐ వాంట్ టు టెల్ ఫర్ యూట్యూబ్, సార్ దిస్ ఈజ్ మై పేరెడ్ సాంగ్ ఓన్లీ, యూ డోంట్ లెట్ ఇట్ సంథింగ్ కాపీరైట్ ఆర్
ఎనీథింగ్. ప్లీజ్ డోంట్ లైక్ దట్. ప్లీజ్, I want to famous. I want to famous. Just favorite song. I want to no money for this song, this video, this live video. Okay. అండ్ పెరడి సాంగ్ సంబంధించి సారంగధారికి సంబంధించి లవ్ స్టోరీకి సంబంధించి ఈ సాంగ్ ఎవరి ఆధ్వర్యంలో అయితే ఉంటుందో వాళ్ళు కూడా నా మీద కాపీ రైట్లు వేయొద్దని కోరుకుంటున్నాను దయచేసి. సార్ ఇది నేను నాగ చైతన్యకు ట్రిబ్యూట్గా చేశాను అనుకుంటున్నాను. వీలవుతే పిలవండి, వచ్చి మీ ముందు పాడతాను. ఈ సాంగ్ చాలా బాగుంటుంది. నేను నార్మల్గా పాడాను. మంగ్లీ ఎలా పాడుతుందో డబుల్ బేస్ వాయిస్లో పాడాలనుకునేది నా ఉద్దేశం. ఇది యాక్చువల్గా అబ్బాయి పాడేది కాదు, అబ్బాయి గురించి ఊహించుకుని పాడే పాట. సో అమ్మాయి పాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎవరైనా అమ్మాయితో పాడించండి, వచ్చి కలవమంటే కలుస్తా. ఏ టీమ్ అయినా, సాంగ్ టైం అయినా, మ్యూజిక్ డైరెక్టర్ సైడ్ నుంచి అయినా, లవ్ స్టోరీ సినిమా సైడ్ నుంచి అయినా, అన్నపూర్ణ స్టూడియో తరపు నుంచి అయినా, నక్కినేని ఫ్యామిలీ తరపు నుంచి అయినా, అభిమానులు ఎవరైనా సరే నాగార్జున గారి కొడుకు నాగ చైతన్యకు ట్రిబ్యూట్గా ఇది నేను రాసుకున్నాను. ట్రిబ్యూట్ అంటే వాళ్ళకు ఒక గౌరవార్థం అంటారు కదా, ఒక డ్యాన్స్ చేసి చూపిస్తారు, ఒక పాట పాడి చూపిస్తారు, ఒక 4 మంచి మాటలు పాడి చూపిస్తారు. సో నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య కోసం ఒక నాలో ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి ఈ పాట నాగ చైతన్య గారు రాసుకున్నాను అనమాట. అఫ్కోర్స్ నాగ చైతన్య కోసమే రాసుకున్నాను, కానీ నాగార్జున కోసం అయితే ఎలా ఉంటుందో అని ప్రయోగం కూడా చేశా. అది మంచిగా అనిపించలేదు. ఎండింగ్లో ట్యూన్ సారంగధారి అన్నప్పుడు నాగ చైతన్య అన్నప్పుడు అక్కినేని నాగార్జున ఈ ట్యూన్ సెట్ అవ్వలేదు. అందుకని నాగ చైతన్య సెట్ అని చెప్పి నాగ చైతన్య మీదనే పేరెడ్ రాసుకుని పాడుకున్నాను. 3-4 ఇయర్స్ దాటిపోయిందండి. 21లోనే సినిమా పాట రాగానే మిలియన్ వ్యూస్ వస్తుంటే అప్పుడే ప్రయత్నం చేశా. సినిమా థియేటర్కి వచ్చి ఐఎంఎస్ కాడ పాడా, భయం వేసింది, వణుకు పుట్టింది. అంటే ఫస్ట్ టైం అంతమంది మీడియం చూసరికి వణుకు పుట్టింది, ఏం చేయలేకపోయాను. తర్వాత ఒక 2-3 ఛానల్ పాడాను, కానీ ఒక 3 నెలల నుంచి వాళ్ళు తీసేశారు, పాపులర్ అవ్వాలి కానీ. సో ఇప్పటికీ కోరిక నెరవేరింది. ఫ్యూచర్లో ఏమైతే చూస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. అనసూయ గారి కోసం కూడా ఉన్నది, ఫ్యూచర్ అది కూడా వినిపిస్తాను. భారతి భారతి ఉయ్యాలో ఉన్నది కదా, పేరేంటి అనమాట. అనసూయ ఉయ్యాలో అంటే కాదురా ఉయ్యాలో, అమ్మలాంటిది ఉయ్యాలో, ఇలా రాసుకున్నాను. అలాగే బింబిసారా సినిమా గురించి రాసుకున్నాను. బింబిసారా 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 బింబిసారా, తారక రాముడి తనయుడు పుత్ర భరయ్య బాబు అన్న కొడక, హరికృష్ణుడి హాటునివా, యుగ పురుషుడి మనబడివా, యమ దొంగకు అన్నవు నువ్వా, నందమూరి అందగాడా, కళ్యాణ రాముడా, బింబిసారా 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 బింబిసారా, ఇలా చాలా ఉన్నాయి. లైవ్కి అయితే వెళ్ళి రాలేదు. అఫ్కోర్స్ నాకేం బాధ లేదు. ఎప్పుడు రాగానే లైవ్లో హల్చల్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. నేను అలాగే కోరుకున్నాను. ఎవరు రాకపోయినా బాధ లేదు, ఎందుకంటే నేను ఎవరికి ఇంటిమేషన్ చేయలేదు కాబట్టి ఎవరు నన్ను చూడడానికి రాలేదేమో. ఫ్యూచర్లోనైనా ఖచ్చితంగా లైవ్ మెయింటైన్ చేస్తా, వస్తారని ఎదురు చూస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, నలుగురికి పంపించండి ఇటువంటి వీడియోలు. నాలో చాలా కళ ఉంది. కెమెరా ముందుకు వచ్చి చెప్పాలంటే భయం వేస్తుంది, అందుకే నాలో నేనే పాడుకొని వినిపిస్తున్నాను అనమాట. దయచేసి అభిమానించి సపోర్ట్ చేయండి. నేనేమి డబ్బులు పంపించమనట్లేను, ఆన్లైన్లో కూడా పంపించమనట్లేను. నా వీడియోలు పాపులర్ అవుతాయి కాదు, నేను పాపులర్ అవుతాను. అదే నాకు కృతజ్ఞత, మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను అనమాట. సపోర్ట్ చాలు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరూ బాగుండాలి. అందులో హలో బ్రదర్ అండ్ సిస్టర్స్, మీరు మాత్రమే